6.06%తో ఫస్ట్ పొజిషన్లో ఉంటే రీతు 16.02%తో సెకండ్ పొజిషన్లో ఉంది. అందరికంటే చివరిగా ఉంది సంజన. సో థర్డ్ పొజిషన్లో భరణి, ఫోర్త్ డెమాన్, ఫిఫ్త్ సుమన్ శెట్టి. సో లాస్ట్ పొజిషన్లో ఈ వీక్ నామినేషన్లో ఉంది సంజన. అయినప్పటికీ రీతుని బయటికి పంపించేయడానికి ద మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ ఈస్ డెమాన్ పవన్తో హద్దు మీరి ప్రవర్తిస్తోంది, ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఫస్ట్లో టీఆర్పీ కోసం వర్కౌట్ అయింది, ఓకే. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ బాండ్ని చూసి కొంతమంది ముచ్చట పడ్డారు, కొంతమంది తెలుసుకుంటారులే అనుకున్నారు, కొంతమంది హెచ్చరించారు. బిగ్ బాస్ హోస్ట్ యాక్టర్ నాగార్జున కూడా చాలా సందర్భాల్లో వారిని హెచ్చరించే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం మార్పు లేదు, వాళ్ళ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు కూడా. సో ఇప్పుడు బిగ్ బాస్కి సీరియస్ మోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక టాప్ 5 ఎవరు ఉంటారు, టాప్ 5లో ఏ కంటెస్టెంట్ ఉంటాడు, ఆ తర్వాత బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు, ఈ డిస్కషన్స్ మొదలయ్యాయి. కాబట్టి ఒక్కొక్కరిని మొత్తం కూడా కట్ చేస్తూ వస్తున్నాడు. దానికి ఏమాత్రం కూడా ఓటింగ్తో సంబంధం లేకుండా చేస్తున్నారనేదే ఇప్పుడు ప్రధానంగా బిగ్ బాస్ పై వచ్చే ఎలిగేషన్. ఇక ఓటింగ్ 3, ఇంకొక వెబ్సైట్ ఓటింగ్ 3. సో బిగ్ బాస్ 9 తెలుగు ఓట్ అనేది ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి తక్కువే కంపేర్ తనుజ కానీ ఎవరినైనా కంపేర్ చేసుకుంటే ఈ అమ్మాయికి కొంచెం సపోర్ట్ తక్కువే. అయినా కూడా బిగ్ బాస్ కావాల్సిన ఆడుతుంది. అంతకుముందు జరిగిన ఎలిమినేషన్స్ కూడా అన్ని అంటే ఇక్కడ ఆడడం ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్స్ ఆడి గెలుచుకోవడమే కాకుండా అక్కడ చాలా ఆస్పెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో నిజంగానే గేమ్స్ ఆడి గెలవాలనుకుంటే పవన్ అన్ని గేమ్స్ లో గెలుస్తున్నాడు. ఈజ్ అ స్పోర్ట్స్ పర్సనాలిటీ, అన్ని గేమ్స్ ఆడుతున్నాడు. బట్ ఇక్కడ మనం ఓటింగ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఆయన లాస్ట్ 2nd ఉన్నారు ఆయన. సో మేబీ అదే సార్, అదే నేను చెప్పేది. ఆడియన్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎవరు ఎఫర్ట్ ఇస్తున్నారు అనేది కూడా చూడట్లేదు. ఫేమ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ అంతకు ముందున్న దీని ప్రకారం చూసుకొని వెళ్తున్నారు. ఆడియన్స్ కూడా జెన్యున్ గా అసలు బిగ్ బాస్ టీమ్ ఏంటన్నది, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ గేమింగ్ అన్ని చూడాలి కదా. కేవలం వాళ్ళకున్న ఫేమ్ ని, వాళ్ళకున్న పిఆర్స్ ని వాళ్ళని బేస్ చేసుకుని ఎవరిని పైకి లేస్తే మనకి ఎక్కువ ఉషా గారు, పవన్ డెమాన్ పవన్ అండ్ రీతు హద్దు మీరారు, అందుకే ఎలిమినేషన్ అటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. నేను చెప్పేటువంటి మాట్లాడి సోషల్ మీడియాలో జరుగుతున్నవే. మీకు ఇక్కడ అనిపించిందా వాళ్ళిద్దరు హద్దు మీరారు అనిపించిందా? డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కొక్కటి అండి. ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఇటు ఒక ట్రాక్ నేర్పిస్తే ఆటోమేటిక్ గా మనం లైమ్ లైట్ లో ఉంటాము. సో కనీసం కొన్ని వారాలు సస్టైన్ జెన్యూనిటీ కాదనే కదా. ఇప్పుడు ట్రాక్ నడిపిస్తే మనం లైమ్ లైట్ లో ఉంటాం అనేది జెన్యూన్ గా మనసులో నుంచి వచ్చింది కాదు కదా. బిగ్ బాస్ ఇస్ ఆల్ మీన్ ఫర్ మనం జెన్యూన్ గా ఉండడమే కదా అక్కడ. అదే సార్ నేను చెప్పేది, బిగ్ బాస్ కి మనకు కావాల్సిన జెన్యున్ గా ఉండటం. కానీ బిగ్ బాస్ కి కావాల్సింది ఏంటి, ఏదో ఒకటి కాంట్రవర్సీ కావాలి. జెన్యున్ గా ఉండి ఆడితే ఎవరిని సార్ చూపించారు చెప్పండి? ఎవరిని చూపించరు. ఈ కాంట్రవర్సీలు, ఈ గొడవలు వాళ్ళకి కావాల్సింది అదే. మాకు అదే కదా, మాకు ఆ ఫైర్. ఈవెన్ ఎవరైతే ఇక రివ్యూస్ ఇస్తుంటారో వాళ్ళు కూడా దాని గురించి వెయిట్ చేస్తుంటారు. ఎంత కాంట్రవర్సీ వస్తే అంతసేపు దాని గురించి డిస్కషన్ చేసి వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు. జెన్యూన్ గా చెప్పాలి అంటే కనుక అదే. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. ఇంకొన్ని కామెంట్స్ కూడా చదువుతాను. కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ప్రియాంక, అన్ఫేర్ ఎలిమినేషన్, రీతు టాప్ 5లో ఉండాలి, మేము ఒప్పుకోము, ఆమె ఫ్యాన్స్గా బిగ్ బాస్ ఫేక్ BB9, మేము ఎలిమినేషన్ అన్ఫేర్ అని చెప్పి కామెంట్ చేశారు. సో తర్వాత వెంకట్రావు, రీతు BB5కి పంపించండి, రీతు BBకి టాప్ 5కి పంపించినట్టుగా ఆయన కామెంట్ చేసినట్టుగా ఉన్నారు. ప్లీజ్ డోంట్ ఎలిమినేట్ హర్, షీ ఈజ్ జెన్యూన్ ప్లేయర్, హద్దు దాటలేదు అనేది దీపా శ్రీను కామెంట్ చేసిన మాట. తర్వాత ప్రియాంక మళ్ళీ కామెంట్ చేశారు. తర్వాత గోపి కామెంట్ చేసింది ఏంటంటే వెబ్సైట్స్ మొత్తం ఫేక్, ఎందుకంటే కళ్యాణ్ తనుజ బాగా ర్యాంక్ 1, 2లో ఉన్నారు. సో ఇక్కడ నాకు తెలిసి వెబ్సైట్లో కూడా నామినేషన్స్లో అనేది ఉంటుంది కదా అక్కడ లోపల. సో నామినేషన్లో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. సో రీసెంట్ లాస్ట్ వీక్లో కళ్యాణ్ క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి మేబీ ఆయన నామినేషన్లో, అందుకే ఇక్కడ రోజు ఆయన ఈ లిస్ట్లో లేడు. సో మిగిలిన అందరూ కూడా లిస్ట్లో ఉన్నారు. యాజ్ పర్ దాట్ ఇక్కడ రిజల్ట్స్ చూస్తున్నాం మనం. సో 100% కరెక్ట్. భరణి అన్నని టాప్ 5లో పెట్టాలి అన్ని రీతుని బయటకు లాగారు పాపం బిగ్ బాస్. సంజన కన్నా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ రీతు అని చెప్పి హర్ష కామెంట్ చేశారు. సో ప్రియాంక అన్ఫేర్ ఎలిమినేషన్ మేము ఒప్పుకోమని కామెంట్. సంతోష్ కొప్పుల అన్ఫేర్ ఎలిమినేషన్ అని. ఇక గోపి, రీతు అయితే టాప్ 2లో లేదు, వెబ్సైట్లో పీకే ఫ్యామిలీ ఆడియన్స్లో తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వాళ్ళ మీద ఎక్కువ అజ్ఞానం ఉంది అని ఒక కామెంట్. తర్వాత మధుప్రసాద్, రీతు ఎలిమినేషన్ అన్ఫేర్లీ
సుమన్ శెట్టి ఫేర్ ఎలిమినేషన్, సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయాలని కామెంట్ చేస్తున్నారు ఆయన. తర్వాత రీతు వెళ్ళిపోతే డెమాన్ గేమ్ ఆడుతాడు, ఇది మధుమతి చేసిన కామెంట్. రీతు వెళ్ళిపోతేనే పవన్ గేమ్ ఆడతాడు, గెలుస్తాడని చెప్తున్నారు. సో కళ్యాణ్ జెన్యున్ ప్లేయర్, కళ్యాణ్ విన్ అవ్వాలనేది ప్రభాకర్ కొండపురం చేసే కామెంట్స్. మీ కామెంట్స్ని కంటిన్యూ చేయండి. అంతకంటే ముందు ప్రతినిధి అనింద్ర ఉన్నారు, అనింద్రతో మాట్లాడతాను నేను. అనింద్ర, సో రీతు అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది మన కామెంట్స్లో వస్తోంది. అట్ ది సేమ్ టైం మనం కూడా పోల్ కండక్ట్ చేస్తే రీతు ఎలిమినేషన్ ఫేర్ ఆర్ అన్ఫేర్ కరెక్టేనా అని అంటే ఎస్ కరెక్టే అనేది 60% అని చెప్తున్నారు. సో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివిటీ ఉంది. బట్ మనం చూసే కొన్ని వెబ్సైట్స్లో సో రీతు టాప్ సెకండ్లో ఉంది దాదాపు అన్ని వెబ్సైట్స్లో కూడా. బట్ తన ఎలిమినేషన్ జరుగుతోంది అన్నప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఓటింగ్స్ని, పబ్లిక్ ఒపీనియన్స్ని కాన్సన్ట్రేషన్గా తీసుకోవట్లేదా? ఎస్ మనోజ్, ఎవరైతే రీతు ఉన్నారో తను హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా నెగిటివ్ అయ్యారు. హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తన గేమ్ కూడా చాలా నెగిటివ్గానే అనిపించింది ఆడియన్స్కి. కానీ తను మొత్తం కూడా పాజిటివ్గా మార్చుకున్నారు. తన మీద ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివ్గా ఈ అమ్మాయి ఇంతే అనేలాగా అందరికీ కూడా తను నవ్విన, తను ఏడ్చిన, తను ఎట్లా మాట్లాడినా కూడా అదొక కామెడీగానే అనిపించేలాగా అందరికీ కూడా అట్లాగా డిసైడ్ అయిపోయారు ఇంకా. సో తను ఇలాగే ఉంటుంది అని చెప్పేసి. కానీ తర్వాత డెమాన్ పవన్తో పెట్టుకున్న రిలేషన్, ఆ బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఫస్ట్ వీకు డేంజర్ జోన్ వరకు వెళ్ళిన డెమాన్ పవన్ సేవ్ అయ్యి ఇప్పటి వరకు ఉన్నారు అంటే దానికి కారణం వీళ్ళిద్దరు బాండింగే అంటూ కూడా అందరి ఒపీనియన్. బికాజ్ ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అంతా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకునే విధానం ఇదంతా కూడా ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి అందరూ కూడా హౌస్మేట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ వీక్లో వచ్చిన ఫ్యామిలీ అందరూ కూడా చెప్పారు వాళ్ళిద్దరు బాండింగ్ గురించి సరదాగా కామెడీ చేశారు, కొంతమంది సజెస్ట్ చేశారు. బాండింగ్ అనేది కొంతవరకే, మీ గేమ్ మీరు ఇండివిజువల్గా ఆడండి అని కూడా అందరూ కూడా చెప్తూనే వచ్చారు. బట్ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ బాండింగ్ని ఎక్కడా కూడా తగ్గించుకోలేదు. ఈవెన్ ఆ డెమాన్ పవన్ కూడా తను నెగిటివ్ అవుతాడేమో అని చెప్పేసి తను కూడా ఎక్కడ తగ్గలేదు. రీతు కూడా ఎవరు చెప్పినా కూడా ఈవెన్ వాళ్ళ మమ్మీ వచ్చి కూడా చెప్పారు, నీకేం చెప్పి పంపించాను, ఏం గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఫన్నీగానే చెప్పడానికి ట్రై చేశారు. అయినా కూడా వాళ్ళిద్దరూ కూడా బాండింగ్తోనే ఇప్పటి వరకు కూడా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ గేమ్ ఆడుతూ వస్తున్నారు. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత హౌస్లో 8 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో నుంచి టాప్ 5కి 5 మాత్రమే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ అందరూ కూడా లాస్ట్ వీక్ డేంజర్ జోన్లోకి వెళ్ళిన సుమన్ శెట్టి ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ అందరికీ కూడా ట్విస్ట్ ఇచ్చి రీతుని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. రీతు ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్గా అంటే మీరు చెప్పినట్టు కొన్ని సైట్స్లో కొన్ని ఓటింగ్ పోల్స్ ఉన్నాయి, ఓటింగ్ రిజల్ట్ కనిపిస్తుంది. అవన్నీ కూడా కొంతమంది పిఆర్ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఎవరు సపోర్ట్ చేయాలనేది కొంతమంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రీతుకి జెన్యూన్గానే కొంతవరకు ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తుంది. రీతుకి ఓటింగ్ తగ్గడానికి